హలో గైస్, ఈరోజు నా టూర్లో డే 21. సో ప్రెజెంట్ అయితే నేను మనాలిలో అయితే ఉన్నాను. సో ఈరోజు నా ప్లాన్ ఏంటంటే మొత్తం మనాలిలో ఉన్న అన్ని టెంపుల్స్ కూడా విజిట్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో ఫస్ట్ అయితే మను టెంపుల్కి వెళ్తాను, ఆ తర్వాత హిడింబి టెంపుల్ అలాగే వశిష్ఠ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాను. సో బైక్ అయితే మాత్రం చాలా బురద అయిపోయింది, వాటర్ సర్వీసింగ్ అయితే చేయిస్తాను ఈవినింగ్ అయితే. సో ప్రెజెంట్ టైం అయితే 9 అవుతుంది. ఈ 3 టెంపుల్స్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందో చూడాలి మరి. ఇక్కడ మనం రైట్ సైడ్ వెళ్తే ఓల్డ్ మనాలికి అయితే వెళ్ళొచ్చు, అలాగే లెఫ్ట్ సైడ్ వెళ్తే సోలాంగ్ వ్యాలీ లదాఖ్ వెళ్ళే రూట్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. సో ఇప్పుడే నేను ఓల్డ్ మనాలికి అయితే రీచ్ అయిపోయాను. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్నాయి కదా, ఇదైతే రివర్ క్రాసింగ్ యాక్టివిటీస్ అయితే చేస్తున్నారు. ఓల్డ్ మనాలిలో రివర్ క్రాసింగ్ అయితే కొంచెం తక్కువ కాస్ట్ ఉంటది సమ్మర్ సీజన్ లో, ఎందుకంటే ఇక్కడ రివర్ కూడా చాలా పెద్దది అయితే ఉండదు, చిన్న రివర్ ఉంటది. సో అందుకే మనకి అంత డేంజరస్ కాదు కాబట్టి కొంచెం తక్కువ కాస్ట్ అయితే ఉంటది. సో ఇక్కడ కనుక మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే మను టెంపుల్ అయితే 1 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో రీచ్ అయిపోవచ్చు. అసలు యాక్చువల్ గా మను టెంపుల్ ఎక్కడ ఉందంటే ఓల్డ్ మనాలిలో ఉంది. ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే ఓల్డ్ మనాలికి ఒక 1 కిలోమీటర్స్ డిస్టెన్స్ దూరంలో ఉంది. సో కార్స్ అయితే అస్సలు వెళ్ళలేవు. సో అయితే బైక్ మీద అయితే వెళ్ళొచ్చు, లేదంటే నడుచుకునైనా వెళ్ళొచ్చు, ఎందుకంటే రోడ్స్ అయితే చాలా చిన్నవి. సో ఇదైతే మొత్తం అంతా కూడా ఓల్డ్ మనాలి మార్కెట్. సో ఇక్కడైతే మొత్తం అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ. సో ఫైనల్లీ నేనైతే మనాలిలో ఫస్ట్ మను మందిర్కి అయితే రీచ్ అయిపోయాను. సో ఇప్పుడైతే మను మందిర్ ఎందుకంత ఫేమస్ తెలుసుకుందాం. ఇంకా మను టెంపుల్ హిస్టరీ విషయానికి వస్తే, మీరు గనుక మనాలిలో ప్రశాంతమైన టెంపుల్కి వెళ్దాం అనుకుంటే మాత్రం మను టెంపులే. ఎందుకంటే ఇక్కడికి కార్స్ అండ్ ట్రావెలర్స్ రాలేవు, కానీ బైక్ మీద అయితే రావచ్చు. ఎన్నో శతాబ్దాల క్రితం మనాలిలో ఒక ప్రళయమైన వరద అయితే వచ్చిందంట. సో అంత ప్రళయంలోని ఒక ముని అయిన మనువు ఆ వరద ప్రళయం నుండి బయటపడిన మొదటి వ్యక్తి. వరద తర్వాత మనువు మనాలిలో అడుగుపెట్టి మానవ జీవితాన్ని పునర్దించడానికి ఆలయ స్థలంలో ధ్యానం చేశారని నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ టెంపుల్ ముని మనువుకు అంకితం చేయబడింది. ఈ మను టెంపుల్ ఆర్కిటెక్చర్ వుడెన్ కార్వింగ్స్ అలాగే ఇంట్రికేట్ డిజైన్స్ తో ట్రెడిషనల్ హిమాచలీ ఆర్కిటెక్చర్ తో చాలా బాగుంటది చూడడానికి. ఈ మను టెంపుల్ ఓల్డ్ మనాలిలో మనాలి బజార్ దగ్గరలో ఉంది. అలాగే చాలా ప్రశాంతమైన టెంపుల్ ఈ మను టెంపుల్. సో ఇప్పుడైతే మను టెంపుల్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేనైతే మనాలిలో ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ అయిన హిడింబి టెంపుల్ కి అయితే వెళ్ళబోతున్నాను. సో ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ హిడింబి టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. సో జస్ట్ ఒక 200 మీటర్స్ దగ్గరలో ఉన్నాను. ఒక్కసారి అయితే ఇక్కడ ట్రాఫిక్ చూడండి ఎంత దారుణంగా ఉందో. సో మొత్తం కార్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోయింది. సో ఇక్కడ ఇదే మైనస్ పాయింట్ అనమాట ఈ టెంపుల్ కి వెళ్ళడానికి, ఎందుకంటే ఇక్కడ రోడ్స్ అన్ని కూడా చాలా చిన్నగా ఉంటాయి. సో ఫైనల్లీ ఎట్టగాలకి ఇప్పుడు రీచ్ అయ్యాను హిడింబి టెంపుల్ కి అయితే. జస్ట్ ఒక 200 మీటర్స్ రావడానికి నాకైతే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. సో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే లేదు. సో ఎంట్రీ టికెట్ అయితే ఫ్రీయే. సో ఎంట్రీ టికెట్ ఫ్రీ కాబట్టి చాలా ఎక్కువ మంది అయితే వస్తున్నారు. సో ఎవరైతే మనాలిలో హిడింబి టెంపుల్ కి వస్తారో మాక్సిమం 11 లోపు అయితే వచ్చేయండి. సో లేదంటే మాత్రం చాలా కష్టం, ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంటది. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటది. ఈవినింగ్ 4 వరకు అలాగే ఉంటది. సో ఇక్కడైతే చాలా షాప్స్ ఉన్నాయి చిన్న చిన్నవి, అండ్ రేటు కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఎందుకంటే కరోనా టైంలో కొంచెం లాస్ అయితే అయిందంట మార్కెట్ అంతా కూడా. సో అందుకే చాలా కాస్ట్ అయితే చెప్తున్నారు అన్ని కూడా. అండ్ లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంది. సో ఎటు చూసినా పొడవైన చెట్లే. ఈ హిడింబి టెంపుల్ రీచ్ అవ్వడానికి మనకి ఓల్డ్ మనాలి నుండి అయితే జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటది. సో అలాగే ఇక్కడ రైట్ సైడ్ లో చూడండి యాక్ కూడా ఉంది. సో జడల బర్రె అని అంటారు తెలుగులో. సో ఈ యాక్ మీద ఎక్కి మనం ఫోటో తీసుకోవడానికి 500 అయితే చెప్తున్నారు కాస్ట్ అయితే. హిడింబాదేవి ఆలయం హిస్టరీ విషయానికి వస్తే, హిడింబాదేవి ఆలయాన్ని 1553లో మహారాజా బహదూర్ సింగ్ గారు అయితే నిర్మించారు. ఈ ఆలయం హిడింబాదేవి ధ్యానం చేసిన గుహ చుట్టూ నిర్మించబడింది. హిడింబీదేవి తన సోదరుడి హిడింబుతో ఇక్కడ నివసించేవారంట. వారి తల్లిదండ్రుల గురించి పెద్దగా తెలియదు గాని వాళ్ళు రాక్షస కుటుంబంలో జన్మించిన హిడింబ తన సోదరుడి హిడింబును ఓడించే వ్యక్తిని వివాహం చేసుకుంటానని ప్రతిజ్ఞ చేసింది. పాండవులు బహిష్కరణ సమయంలో వారు మనాలిని సందర్శించినప్పుడు 5గురు పాండవుల్లో ఒకరైన భీముడు హిడింబును అయితే ఓడించారు. ఆ తర్వాత హిడింబ భీముడిని అయితే వివాహం చేసుకుంది. వారి కుమారుడే ఘటోత్కచుడు. హిడింబాదేవి టెంపుల్ గర్భగుడి పైన 24 మీటర్ల పొడవైన గోపురాలు అయితే ఉన్నాయి. అయితే టెంపుల్ లోపల ఒక అపారమైన శిల ఉంది. హిడింబాదేవిని సూచించే 7.5 సెంటీమీటర్లు అంటే 3 అంగుళాల పొడవైన ఇత్తడి చిత్రం మాత్రమే ఉంది లోపల. ఈ టెంపుల్ నుండి 70 మీటర్స్ దూరంలో హిడింబీదేవి కుమారుడు ఘటోత్కచుడికి అంకితం చేయబడిన ఒక మందిరం అయితే ఉంది. ఆ ఆలయం లోపల రాతి దిమ్మపై చెక్కబడిన దేవత పాదాల ముద్రను అయితే పూజిస్తూ ఉంటారు. సో ఇది ఓవరాల్ గా హిడింబి టెంపుల్ తాలూకా హిస్టరీ. అసలు ఈ టెంపుల్ లోపల ఏముందో చూడడానికి చూడండి ఎంతమంది జనాలు క్యూలో లైన్లో ఉన్నారో, చాలా ఎక్కువగా ఉంది క్యూ అయితే. బట్ మ్యాక్సిమం అయితే మీరు హిడింబి టెంపుల్కి మాత్రం బైక్ మీద రావడానికి అయితే ప్రయత్నించండి.
సో అలాగే హిడింబి టెంపుల్కి ఇంకొక ఫేమస్ అట్రాక్షన్ ఏంటంటే ఈ మనాలి ఓల్డ్ ట్రెడిషన్ డ్రెస్సెస్ అయితే ఇక్కడ మనం వేసుకొని అయితే ఫొటోస్ తీసుకోవచ్చు. సో ఇక్కడైతే మాత్రం చాలా మంది అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు ఈ ఫొటోస్ తీసుకోవడం కోసం. జెంట్స్ కైనా లేడీస్ కైనా చాలా రీజనబుల్ గా అయితే రేట్ చెప్తున్నారు. సో మరీ హై లెవెల్ కాస్ట్ అయితే చెప్పట్లేదు. సో అదొక విషయం అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మనాలిలో కేవలం ఈ లొకేషనే కాకుండా చాలా లొకేషన్స్లో అయితే ఇలాంటి ఓల్డ్ ట్రెడిషన్ డ్రెస్సెస్ వేసుకోవడానికి మనకు ఆప్షన్ అయితే ఉంటుంది. బట్ ఈ లొకేషన్లో మాత్రం మనం వేసుకొని ఫొటోస్ తీసుకుంటే సో నిజంగా చాలా బాగుంటుంది. సో అందుకే చాలా మంది ఫోటోగ్రాఫర్స్తో అయితే డిఎస్ఎల్ఆర్స్తో ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారు. సో ఇంతమంది క్రౌడ్ ఉన్నా సరే చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్ కూడా. సో ఫైనల్లీ నాకైతే హిడింబి టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేనైతే ఇప్పుడు వశిష్ఠ్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాను. సో ప్రెసెంట్ టైం అయితే ఆఫ్టర్నూన్ 3 అవుతుంది. ఇదంతా కూడా వశిష్ఠ్ విలేజే. ఈ వశిష్ఠ్ విలేజ్కి రీచ్ అవ్వాలంటే మనాలి నుండి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే పడుతుంది. ఇక వశిష్ఠ్ టెంపుల్ హిస్టరీ విషయానికి వస్తే వశిష్ఠ్ అనేది మనాలి నుండి బియాస్ నదికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం. మనాలిలోని ఈ వశిష్ఠ్ టెంపుల్ 4000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన పురాతనమైన టెంపుల్ ఇది. ఇది శ్రీరాముని గురువైన ఋషి వశిష్ఠుడికి అంకితం చేయబడింది. 7 గొప్ప ఋషుల్లో ఒకరైన ఋషి వశిష్ఠుడు తన పిల్లలు చంపబడిన తర్వాత నదిలో ఆత్మహత్యకు ప్రయత్నించారు. కానీ అప్పుడు అతనికి ఏమీ కాలేదు. అందుకే ఆ నదికి విపాస అని పేరు పెట్టారు. అంటే బంధనం నుండి విముక్తి అని అర్థం. తరువాత బియాస్ అని మార్చారు. అసలు ఈ టెంపుల్ ఎందుకంత ఫేమస్ అంటే హాట్ స్ప్రింగ్స్, గంధక వేడి నీటి బొగ్గలకు ప్రసిద్ధి చెందింది. అలాగే హాట్ స్ప్రింగ్స్ వస్తున్న పక్కనే వశిష్ఠుడి టెంపుల్, శివుడి టెంపుల్, అలాగే రాముడి టెంపుల్, ఇలా 3 ప్రధానమైన టెంపుల్స్ అయితే ఉంటాయి. ఈ హాట్ స్ప్రింగ్స్ లో నీరు గొప్ప వైద్యం చేసే శక్తిని కలిగి ఉందని నమ్ముతూ ఉంటారు. ఇది అనేక చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు మరియు నొప్పులను అయితే నయం చేస్తుంది. అయితే ఈ హాట్ స్ప్రింగ్స్ లో మనం దిగడానికి అలాగే స్నానాలు అయితే చేయడానికి జెంట్స్ కి వేరేగా లేడీస్ కి వేరేగా సెపరేట్ గా అయితే ఏర్పాటు చేశారు గదులు అయితే. నిజంగా అది ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. ఈ వశిష్ఠ్ విలేజ్ మొత్తం అంతా కూడా ఈ హాట్ స్ప్రింగ్స్ కే చాలా ప్రత్యేకత. సో ఇక్కడైతే చూడండి మొత్తం ఈ రూమ్ అంతా కూడా జెంట్స్ కి అయితే సెపరేట్ గా అయితే ఏర్పాటు చేశారు. సో నేనైతే ఇప్పుడు కిందకైతే వెళ్ళబోతున్నాను. సో జెంట్స్ కి అయితే వశిష్ఠ్ టెంపుల్ పక్కనే రైట్ సైడ్స్ చిన్న సందులో మనమైతే హాట్ స్ప్రింగ్స్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. సో ప్రెసెంట్ ఇక్కడ వాటర్ అయితే మాత్రం మరీ పొగలు చిమ్మే అంత వేడిగా అయితే లేవు, జస్ట్ వేడిగా ఉన్నాయి అంతే. సో ఫైనల్లీ మొత్తం మనాలిలో ఉన్న అన్ని టెంపుల్స్ అయితే కంప్లీట్ చేశాను. సో మను టెంపుల్, వశిష్ఠ్ టెంపుల్, హిడింబి టెంపుల్, అలా అన్ని టెంపుల్స్ అయితే కంప్లీట్ అయిపోయి సో ఈ రోజుతో మొత్తం అంతా మనాలిలో చూడాల్సిన టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసాను. అసలు నేను ఈ మనాలి మొత్తం 3 డేస్లో ఎలా కవర్ చేశాను, ఏ ప్లేసెస్ కవర్ చేశాను, అసలు నా ప్లాన్ ఏంటి, నేను ఎలా వెళ్ళాను అనేది మొత్తం అంతా కూడా మీకు నా ఛానల్లో ఉంటుంది. అలాగే ఐకార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, ఒకసారి అయితే చూసేయండి. సో ప్రెసెంట్ టైం అయితే ఈవినింగ్ 5 అవుతుంది. అండ్ బైక్ అయితే ఇప్పుడే నేను వాటర్ సర్వీసింగ్ అయితే చేయిస్తున్నాను. సో ఫస్ట్ నేను యాక్చువల్గా ఢిల్లీలో అయితే వాటర్ సర్వీసింగ్ చేయించాను. ఆ తర్వాత అయితే అసలు వాటర్ సర్వీసింగే చేయించలేదు. సో అలాగే నేను రేపంతా రెస్ట్ అయితే తీసుకోబోతున్నాను. అండ్ ఎల్లుండి నుంచి మొత్తం లదాఖ్ రైడ్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో అందుకే బైక్ చిన్న చిన్న రిపేర్స్ కూడా చేయించేస్తున్నాను. సో మనాలి నుండి లదాఖ్ అయితే వెళ్ళబోతున్నాను సో ఎల్లుండి నుంచి. సో వీడియోస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతున్నాయి, అస్సలు మిస్ అవ్వకండి. సో ప్రెసెంట్ టైం అయితే ఈవినింగ్ 7:30 అవుతుంది. ప్రెసెంట్ అయితే నేను మనాలి మార్కెట్లో అయితే ఉన్నాను. సో నిజంగా ఇక్కడ ఎలా ఉందంటే మన విలేజెస్లో పండుగలు అవుతూ ఉంటాయి కదా, సో అలా ఉంది ఇక్కడైతే, జాతరలా ఉంది ఇక్కడ. సో ప్రతిరోజు ఇలానే ఉంటుంది. ఈ మనాలి మార్కెట్లో ఎక్కువగా బట్టల షాప్స్ అలాగే ఫుడ్ రెస్టారెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ చివరి 400 మీటర్స్ వరకు మొత్తం నిండిపోయింది మార్కెట్ మొత్తం అంతా కూడా. సో ఎవరైతే మనాలి వస్తారో నిజంగా ఈవినింగ్ టైమ్స్లో మాత్రం మనాలి మార్కెట్ ఒక్కసారైనా రావాల్సిందే ఖచ్చితంగా. సో నెక్స్ట్ వీడియో నుండి లదాఖ్ సిరీస్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి.